ఒక నాయకుడు విధ్వంసంతో అశ్వదృష్టితో ఆలోచిస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇదే మార్గ మీటింగులో చెప్పేవాడిని. ఆ రోజు 2 విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని. ఒకటి కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని. నా మాట నమ్మారు, జనాభా నియంత్రించారు. 2 పిల్లలంటే 2 పిల్లలకే పరిమితం అయ్యారు. తర్వాత డబ్బులు వచ్చే కొందికి 2 కూడా వద్దని ఒకరికి వచ్చారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దు, హ్యాపీగా ఉంటాం, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేసారు. ఇది మరీ ప్రమాదమైన పరిస్థితి ఇది. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను. నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతూ ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతూ ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్ళే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు. అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ మహిళని కొంచెం చిన్న చూపు చూసేవారు. భార్యాభర్తలిద్దరు కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కూడా వెళ్ళి టెస్ట్ చేసుకొని పిల్లలు కనే వరకు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండో విషయం, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు మిమ్మల్ని అందరిని చూస్తే నేను గర్వపడుతున్నా. ఎన్నో ఏళ్ళు కాదు, 20 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. 20 సంవత్సరాలు హైదరాబాద్ని మీరు చూస్తే ఏ విధంగా ఉందో మీరు చూశారు. హైదరాబాద్ అది ఆ రోజు నేను చూపించినటువంటి చొరవ, నా విజన్ అది. తెలుగు జాతికి ఒక మహానగరం ఉండాలి, ఉపాధి కల్పించాలని ముందుకు పోయాం, చేశాం. కానీ అదే సమయంలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం ప్రమోట్ చేశాం ఐటీలో. ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రపంచంలో అంతా కూడా తెలుగువారే నెంబర్ 1 తలసరి ఆదాయం. అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు కాదు, ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్ళే ఎక్కువ తలసరి ఆదాయం. దీంతో సమానంగా భారతీయులు ఉండే పరిస్థితికి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, తెలివితేటలున్నాయి. ఇప్పుడే నేను రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళాను. 9 మంది పిల్లలు నూతన ఆవిష్కరణలు చూపించారు నాకు. వాళ్ళు హైడ్రాలిక్ లిఫ్ట్ ఎట్టుంటుంది, లేకపోతే మొబిలిటీ ఏ విధంగా తీసుకోవాలి, ఆటోమేటిక్ మొబిలిటీ ఎట్లా తీసుకోవాలి, అదేవిధంగా మిర్రర్ రిఫ్లెక్షన్స్ ఎట్లుంటాయి, అవన్నీ కూడా నూతనమైన ఆవిష్కరణలు చూపించారు. పిల్లలు ఏ విధంగా ఉన్నారంటే మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్నే శాసించే పరిస్థితి, ప్రపంచానికి ఇన్నోవేషన్స్ అందించే పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఆలోచించింది 20 సంవత్సరాలకు వేసిన విజన్ ఈరోజు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించేది భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. మనుషులమై పుట్టాం, ప్రతి ఒక్కరికి జీవన ప్రమాణాలు బాగుండాలి, మెరుగైన ప్రమాణాలు ఉండాలి. అందుకే నేను ఆలోచించింది సంపన్నమైన, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని నేను ఒక సంకల్పంగా పెట్టుకున్నాను. 2047కి ఇది అవుతుంది. కానీ కొన్ని కుటుంబాలు కొన్ని సమస్యల వల్ల, ఇంకా ఆర్థిక సమస్యలతో చాలా వెనుకుండే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకి చేయూతనివ్వాలి, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. పైనుండే వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు, సంపాదిస్తారు. మధ్యలో ఉండేవాళ్ళు కూడా చేసుకోగలుగుతారు వాళ్ళ తెలివితేటలతో. అట్టడుగున ఉండే 20% ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి అండగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఈరోజు ఒకటే పిలిపించాను. మొన్ననే తెలుగు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందరిని రమ్మన్నాను. దేనికోసం చేస్తున్నానని చెప్పాను. ఇప్పుడు ఏ ఊరు వచ్చినా, ఏ సచివాలయం వచ్చినా ఆ సచివాలయంలో అన్నీ కూడా ఎక్కడున్నాం, ఏమి చేస్తారు, ఈ ఊర్లోకి వచ్చినప్పుడు 40 కుటుంబాలు వచ్చినప్పుడు ఇంకొక పక్కన చూస్తే ప్రతి ఒక్క కుటుంబానికి కనీస అవసరాలు అన్నీ ఇస్తాం. ఈ ఊర్లో 1073 ఇళ్లున్నాయి. ఇండ్లు లేని వాళ్ళు 64 మంది ఉన్నారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, 64 ఇండ్లు శాంక్షన్ చేస్తాం. ఇమీడియట్ కట్టుకోమంటాం. ఇంటి జాగా లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, టౌన్లో 2 సెంట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఒక ఆలోచన పెట్టుకొని, అదే మరి ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఆశయంతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన టాయిలెట్లు నేనే ఆ రోజు ఆత్మ గౌరవంతో కట్టాం. ఇంకా కొంతమందికి లేవు. 1061 మందికి ఉన్నాయి, 11 మందికి లేవు. నెల 2 నెలల లోపల 3 నెలల లోపల ఈ 11 టాయిలెట్లు కట్టించే బాధ్యత కలెక్టర్కి అప్పచెబుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.